నెల్లూరు నగర నియోజకవర్గం 13వ డివిజన్ యలమవారి దిన్నెలోని అర్బన్ హెల్త్ సెంటర్లో రాజన్న గుండె భరోసా వైద్య శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని రాజన్న గుండె భరోసా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి పర్యవేక్షించారు. రాజన్న గుండె భరోసా కార్యక్రమంలో 131 మందికి డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. నెల్లూరు నగరంలోని అన్ని డివిజన్లలో ప్రతి వారం రాజన్న గుండె భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ గుండెకు సంబంధించి పరీక్షలు చేయించుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది ఏమీ ఉండదన్నారు. ఏదైనా సమస్య ఉంటే ముందుగా గుర్తించవచ్చని చెప్పారు. ఇప్పటివరకు నిర్వహించిన రాజన్న గుండె భరోసా ఉచిత వైద్య శిబిరంలో మొత్తం 1081 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 550 మందికి పైగా ఉచితంగా మందులు అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మెట్టపాలెం ఈ ప్రాంతం అంతా కూడా 13వ డివిజన్ సంబంధించి ఇక్కడున్న అర్బన్ హెల్త్ సెంటర్లో ఏదైతే గుండె భరోసా కార్యక్రమం చేస్తున్నామో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా హార్ట్ చెకప్ అంటే బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి ఈసీజీ దాకా ఎక్కువ మొత్తం అంతా కూడా తీయటం జరుగుతోంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మన హార్ట్ ఎలా ఉంది అనేది ఒకసారి అవగాహన, మనకి తెలియకుండానే మన హార్ట్లో ఒక బ్లాక్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా ప్రతి ఒక్కరూ స్ట్రెస్ చేయించుకుంటే ఏమన్నా ఉంటే ముందు జాగ్రత్తగానే దానికి తగ్గట్టుగా ప్రివెంట్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి ప్రాంతంలో పెట్టుకుంటూ వస్తున్నాం. ఈరోజు యలమవారి దిన్నెలో పెట్టాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఏది కూడా మన అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఒక కార్డియాక్ సర్జన్ ద్వారా దీనంతా కూడా చేయించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఉచిత మందులు, అవసరమైన వాళ్ళకి ట్రీట్మెంట్ ఎక్కడైతే హాస్పిటల్లో మనకు ఆరోగ్యశ్రీ ఉందో దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూపించి ట్రీట్మెంట్ కూడా చేయించే కార్యక్రమంలో కూడా భాగంగా తీసుకోవాలన్న ఒక జాగ్రత్తతోనే ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు యలమవారి దిన్నెలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా